అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? సో, ఇప్పుడు జనరేషన్‌లో గమనిస్తే 90% పీపుల్‌లో ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్‌తో పాటు వచ్చే సమస్య అనేది ఇప్పుడు ఏజ్‌కి సంబంధం లేకుండా, జెండర్‌కి సంబంధం లేకుండా వస్తుంది. ఎందుకలా జరుగుతుంది? అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఉంటుందనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇది జాయింట్స్‌కి సంబంధించిన వ్యాధి. దీన్ని కీళ్ళ నొప్పులని కూడా అంటారు. అంటే నీస్, ఫింగర్స్, హిప్ ఏరియా, జాయింట్స్‌లో కార్టిలేజ్ దెబ్బతినడం ద్వారా నొప్పిని కలుగజేస్తుందనమాట. అంటే వాపు రావడం, కొన్నిసార్లు రెడ్‌గా మారి మూవ్‌మెంట్స్ కూడా చాలా కష్టమవుతాయి. మరి ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే చాలా రకాలుగా ఉంటుంది. వాటిలో కొన్నింటిని డిస్కస్ చేసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్. ఇది సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ళ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడంతో వచ్చే సమస్య. ఆస్టియో అంటే బోన్, ఆర్థరైటిస్ అంటే జాయింట్. అంటే 2 బోన్స్ కలిసే చోటును జాయింట్ అంటాం. వీటి మధ్యలో ఉండే కార్టిలేజ్ అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లం ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది ఎక్కువగా 40 నుంచి 45 ఏజ్‌లో వాళ్ళకి, ముఖ్యంగా ఉమెన్స్‌లో ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. దీనిలో కొన్ని స్టేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ స్టేజ్‌లో ఏంటంటే కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. దీనివల్ల మనం ఎక్కువ దూరం నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు మనకి మోకాలు నొప్పి అనేది కలుగుతుంది. అయితే దీన్ని రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్‌లో కాళ్ళు కదిలించినా, ఎక్కువ దూరం నడిచినా, మెట్లెక్కినా మోకాళ్ళలో సౌండ్ రావడం అనేది జరుగుతుందన్నట్టు. సో, పెయిన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు కొన్నిసార్లు స్వెల్లింగ్ అనేది కూడా వస్తుంది. ఫస్ట్ ఏదో ఒక లెగ్‌లో స్టార్ట్ అయ్యి మెల్లిగా సెకండ్ లెగ్‌లో కూడా పెయిన్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, రీజన్స్ ఏంటంటే దీనికి ఒకటి ఏజ్‌తో పాటు వచ్చే సమస్య. నెక్స్ట్ జెనెటికల్లీ ప్రాబ్లమ్స్ అనేది జెనెటికల్‌గా కూడా ఉంటుంది. ఓవర్ వెయిట్ అంటే ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే మన వెయిట్ అనేది కంప్లీట్ జాయింట్స్ మీద పడి అక్కడ ఉన్న సాఫ్ట్ టిష్యూస్, కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. దానివల్ల కూడా ప్రాబ్లమ్ వస్తుంది. కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు.